నాకైతే డౌట్ కూడా వస్తున్నది. ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన. మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా? లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో, హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు వితిన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని వితిన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీసు యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం. ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడు, అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదంటే